నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్. నేను మీ చిరంజీవి. ఈరోజు మన డిఎన్ఏ ప్రత్యేక విశ్లేషణలో తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాన్ని మార్చేసిన రెండు కీలక మైలురాయిలపై ఫోకస్ చేయబోతున్నాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రగతి నివేదికపై ఇరు రాష్ట్రాల ప్రజల అంతరంగాన్ని విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రైట్ సార్, ముందుగా మనం ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికల వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా చూసుకుంటే ది పైనీర్ న్యూస్ పేపర్లో ప్రధాన హెడ్లైన్స్: మోడీ హైలైట్స్ యోగా మారిటైమ్ ప్రూవెసెస్ యాజ్ డ్రైవర్స్ ఆఫ్ నేషనల్ స్ట్రెంగ్త్. సో అదేవిధంగా కింద వచ్చేసరికి ఓవర్ 20 lakh అపైర్స్ ఫర్ నీట్ రీసెర్చ్ కండక్టెడ్ ఇన్ 5,540 సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ 14 సెంటర్స్ అబ్రాడ్. సో అదేవిధంగా ఇటు చూసుకుంటే మధ్యలో నీట్ ఆస్పిరెంట్ డైస్ బై సూసైడ్ ఇన్ హైదరాబాద్. సో అదేవిధంగా కింద చూసుకుంటే క్యాబినెట్ ప్యానెల్ రైజెస్ కన్సర్న్ ఓవర్ విబిజీ రామ్జీ యాక్ట్. సో ఇవి ప్రధాన ద పైనీర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. నెక్స్ట్ వచ్చేసి వెలుగు పేపర్లో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ప్రపంచమంతా యోగా సంబరం, ఐక్యతకు ప్రతీకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. 210 దేశాల్లోని 2,500 ప్రాంతాల్లో సామూహిక ఆసనాలు. కోల్కతా రెడ్ రోడ్పై వేలాది మందితో కలిసి యోగాసనాలు చేసిన ప్రధాని మోదీ శారీరక మానసిక దృఢత్వానికి యోగానే మార్గమని వెల్లడించారు అనమాట. సో ఇటు సైడ్ చూసుకుంటే పకడ్బందీగా నీట్ రీ ఎగ్జామ్, 1.38 లక్షల సిసి కెమెరాలు, 51,000 జామర్లతో నిఘా ఉంచారు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 5,540 కేంద్రాలలో, విదేశాలలో 14 సెంటర్లలో నిర్వహణ చేశారు. రాష్ట్రంలోని 7,972 మంది, దేశవ్యాప్తంగా 2.79 లక్షల మందికి పైగా గైర్హాజరయ్యారు. తెలంగాణలో గతంలో పోలిస్తే 8.55% తగ్గిన హాజరు పర్సంటేజ్. ఫిజిక్స్ వెరీ టఫ్, జియాలజీ కొంచెం ఈజీ, పలు చోట్ల నిమిషాల వ్యవధిలో పరీక్షకు దూరమైన స్టూడెంట్లు. ఇక కింద చూసుకుంటే ప్రధాన హెడ్లైన్స్: ఢిల్లీ మే సవాల్, 2 రోజులు అక్కడే సీఎం రేవంత్ రెడ్డి మకాం. మెట్రో లోన్ లొల్లి ఫేజ్ 2, అనుమతులపై కేంద్రంతో తాడోపేడో. కేంద్ర మంత్రులను కలవాలనే నిర్ణయం. యాసంగి ధాన్యం కొనుగోలులో కోట పెంపు, యూరియా సకాలంలో సప్లై చేయాలని ఒత్తిడి. అపాయింట్మెంట్ ఇప్పించాలని, రాష్ట్రం కోసం కలిసి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన సీఎం. రాయదుర్గం ల్యాండ్ ఇష్యూలో కూడా ఎస్బీఐ తీరుపైన కూడా పీఎం, ఆర్థిక శాఖ మంత్రి ఆర్బీఐకి ఫిర్యాదు. సో ఇటు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ బీజేపీ నా సీటు చోరీ చేసింది, ఆ పార్టీతో ఆర్ఓ కుమ్మక్కై నా నామినేషన్ను తిరస్కరించాలంటూ మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు. జార్ఖండ్లో సత్వానికి అవకాశం ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు, ఈ విషయాన్ని సమాజానికి తెలిసేలా పోరాడుతా. తెలంగాణలో నా కోసం ఎవరూ రాజ్యసభకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఎవరైనా చేసినా నేను ఆ సీటును తీసుకోను. మధ్యప్రదేశ్లోనే నా రాజకీయం, నా కేసులపై ఇక్కడి కాంగ్రెస్ నేతలు లీకులు ఇచ్చారనేది పచ్చి అబద్ధం. నాపై మా పార్టీలో ఎలాంటి కుట్ర జరగలేదు, మేమంతా ఒక్కటే అంటూ సో మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు ఇవి వెలుగులో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. అదేవిధంగా నెక్స్ట్ సాక్షిలో చూసుకుంటే ప్రధాన హెడ్లైన్స్: బాబు ద్రోహం, కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు విస్మరించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కాపు నేతల సదస్సులో మండిపాటు. సో ప్రధానంగా కాపు కార్పొరేషన్కు 3,000 కోట్లు ఇస్తామని నమ్మబలికి కనీసం 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. కాపులు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలి. కాపు కార్పొరేషన్స్కు వెంటనే 9,000 కోట్లు విడుదల చేయాలి. అదేవిధంగా వైఎస్ జగన్ వివిధ పథకాలతో కాపు సామాజిక వర్గానికి 39,310.70 కోట్ల లబ్ధి. కాపు నేస్తం పథకం కింద కాపు మహిళలకు 2,000 కోట్లకు పైగా సాయం. ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కల సారం. అమ్మబడి, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెనతో కాపు విద్యార్థులకి లబ్ధి. కాపు కార్పొరేషన్ ఏర్పాటు, డీబీటీ, నాన్ డీబీటీలతో కాపులకు 1,000 కోట్ల మేర ప్రయోజనం. కాపు ప్రయోజనాల కోసం 100 కోట్ల నిధులు. గత ప్రభుత్వంలో 4 భవనాలు ప్రారంభం. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్. ఇటు చూసుకుంటే కింద చూసుకుంటే నీట్ కఠినమే, రద్దయిన పరీక్షతో పోలిస్తే క్లిష్టంగా పునఃపరీక్ష ప్రశాంతతం.
బయాలజీ సులభం, కెమిస్ట్రీ ఫిజిక్స్ కఠినం. రాష్ట్రంలో నీట్కు దరఖాస్తు చేసుకున్న 65,790 మంది విద్యార్థులు 90% మంది పరీక్షకు హాజరైనట్టు వెల్లడి. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో కూడా గ్రామానికో యోగా కేంద్రం, ఇటు చూసుకుంటే హర్మూజ్ మళ్ళీ మూత, మనం చెబితే నమ్మేస్తారా. సో ఇవి ప్రధాన 3 హెడ్లైన్స్. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తా విశేషాలు. ఇక వీటి గురించి మనం సుబ్బరాజ్ గారిని అడిగి విశ్లేషణ తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలు, అటు ఏపీలోను ఇటు తెలంగాణలో ప్రధాన ముఖ్య 2 అంశాలు ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటి చూసుకుంటే ఒకవైపు తెలంగాణలో మునుపెన్నడు లేని ఉత్కంఠ మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2.5 ఏళ్ల అంటే 30 నెలలు పాలన పూర్తి చేసుకుంది. 6 గ్యారెంటీలు, సంక్షేమం, రుణమాఫీ, అటు పాలనాపరమైన సవాళ్లు, వీటన్నిటి మధ్య రేవంత్ మార్క్ రాజకీయం ఎలా సాగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీరు ముందుగా తెలంగాణలో 2.5 ఏళ్ళైన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, అయితే ఎన్నికల సమయంలో గతంలో కంటే అంటే ఈ ఒక్క తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఒక రాష్ట్రం బేసిస్గా చూసుకోవటం కాకుండా దేశవ్యాప్తంగా కూడా గతంలో కంటే ఎన్నికల మేనిఫెస్టోల పట్ల ఒక గౌరవము, కనీసం వాటి హామీలను అమలు చేయాలని చిత్తశుద్ధి కానీ దాని మీద ప్రజల సమీక్ష ఉంటుందని, ప్రజల దృష్టి ఉంటుందని కూడా పార్టీలు గ్రహించడం, మెల్లిమెల్లిగా వీలున్నంత వరకు హామీల్ని దాదాపుగా 50% అమలు చేసే ప్రయత్నం చేయటం, అది ఒకవైపు పరిణామంగా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఇంతకుముందు ఎన్నికల హామీలకి, పర్టికులర్గా ఎన్నికల మేనిఫెస్టోలకి ఏ జవాబుదారీతనం ఉండేది కాదు. కాకపోతే ఓటర్ల యొక్క పరిణతి, వాళ్ళ విద్య, ఇది న్యూస్ పేపర్లో మీడియా విస్తృతి, ప్రజలకి సమాచారం వెళ్ళటం, యువతలో నిరుద్యోగం, ఉపాధి లేమి, ఇట్లాంటి వాటి వల్ల, సోషల్ మీడియా వల్ల హామీలను చెక్ చేసుకోవడం, రీవాలిడేట్ చేయడానికి ప్రజలు చూస్తున్నారనే ఎరుక, స్పృహ రాజకీయ పార్టీలు అన్ని చోట్ల, అన్ని పార్టీలకి మెల్లిమెల్లిగా వ్యాప్తిస్తుంది. ఇంతకుముందు నోటికొచ్చిన హామీ చెప్పేయటం, ఎన్నికల మేనిఫెస్టోలకి ఏ విధమైన చట్టబద్ధత ఉండదు. ఆ మాటకు వస్తే భారత రాజకీయాల్లో పొలిటికల్ పార్టీస్కి యొక్క ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం కూడా రాజ్యాంగంలో ఎక్కడ నిర్వచించబడలేదు, లేదు. అంటే ఇంకా బాగా చెప్పాలంటే రాజకీయ పార్టీ అనే పదమే మొత్తం రాజ్యాంగంలో ఒకసారి కూడా ప్రస్తావించబడలేదు. వాళ్ళు జవాబుదారీ తనం లేని కబ్జా చేసింది రాజ్యాంగాన్ని దేశ రాజకీయ పార్టీలు అన్ని. అందుకనే వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగంలో ఏమీ ప్రస్తావన లేదు కాబట్టి. ఎన్నికల మేనిఫెస్టో కూడా ఒక యోగ్యత ఇదిగా లేదు, అంటే ఒక హామీ పత్రంలా కానీ లేకపోతే ఒక గ్యారంటీడ్ ఇది కానీ లేదు. అయితే కనీసం గత కొంతకాలంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చివరిలో అయినా మనలాంటి చర్చలు, మీడియాల ద్వారా ప్రజల్లోకి సమాచారం వెళ్తుందనే ఒక భయం, ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా ప్రతిపక్షాలు యాగీ చేస్తాయని ఒక దీంతో అన్ని పార్టీలు కొద్దిగా ఇంప్రూవ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, దాదాపుగా సగం హామీలు అమలు దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నిటికి ఏంటంటే అధికారంలో రావాలని కోరుకోవటం అనే ఒక దీంతో రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో రాజ్యాంగంగా వాటి మీద ఏది యజమాయిషీ లేని కారణంగా, వాళ్ళకి బాధ్యత ఇది లేని కారణంగా పొలిటికల్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు విపరీతమైన హామీలు గుప్పిస్తాయి. ఎందుకంటే దాన్ని మన లాంటి మీడియా సంస్థలే మాత్రమే వాటిని గుర్తు చేస్తాయి. ఎన్నికల ఆఫీసుల్లో కూడా మేనిఫెస్టోలు ఇవాళ ఒరిజినల్ అవి దొరకవు కూడా. వాళ్ళు వీలుంటే మాయం చేస్తారు అవి ఎక్కడా లేకుండా. సోషల్ మీడియా వెబ్సైట్ నుంచి కూడా తీసేస్తారు, ఎందుకంటే క్రాస్ వెరిఫై చేయకుండా. ఇది దీని నేపథ్యం. ఈ సందర్భంగా 2.5 ఏళ్ల ఒక విహంగ వీక్షణ, అంటే ఈ పైనుంచి చూస్తే పథకాలు కొన్ని ప్రారంభమైనవి, కొన్ని మధ్య స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకి మహాలక్ష్మి పథకం ఉందనుకోండి, అది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, ట్రాన్స్జెండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలైంది, కొనసాగుతోంది. ఇకపోతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారికి పథకం వర్తింపు చేశారు. ఇకపోతే 2,500 నెలవారీ సహాయం అని చెప్పి మహిళలకు 2,500 ఆర్థిక సాయం అందించే హామీ నిధుల కొరత వల్ల ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కలేదు. అది ఎప్పుడు ఎక్కుతుందో ఏంటి అనేది కూడా వాళ్ళు మనకేమీ ఎటువంటి క్లారిటీగా లేదు. గృహజ్యోతి పథకం అని అది కొంతవరకు అమలవుతుంది, అంటే ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు.
రైతు భరోసా రుణమాఫీ నెలలోనే వ్యవసాయ మంత్రి కొంత హామీ ఇచ్చారు. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేస్తామని. అయితే రైతు భరోసా అనేది ఒక కీలకమైన ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఎకరానికి. అది గతంలో ప్రభుత్వం ఇచ్చేది 10,000, దీన్ని పెంచి 15,000 చేశారు, కానీ అది ఆలస్యం అవుతుంది. అట్లాగే సన్న బియ్యం పండించే రైతులకేమో 500 బోనస్ అందిస్తున్నారు. యువతకి ప్రత్యేకంగా కొన్ని వాటిల్లో ఇంకా అమలు నోచుకోలేదు. ఏది ఉదాహరణకి విద్యా భరోసా కార్డులు కానీ, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్న నిరుద్యోగ వృత్తి ఎన్నటిలో ఇంకా అమలుకు నోచుకోలేదు. అయితే విద్యారంగానికి నిధుల కేటాయింపు బడ్జెట్ లో మాత్రం పెంచారు గతంతో పోలిస్తే. అయితే ఆ నిధులు 88.5% నిధులు మొత్తం బడ్జెట్ లో సుమారుగా 26,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించారు. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న మెలిక ఏంటంటే, విద్యారంగం నిధుల్లో ఎక్కువ శాతం మళ్ళీ జర్పత్యాలు ఖర్చు అయ్యే ఒక నిజం. ఇకపోతే వృద్ధులు వితంతులకు 4,000 ఇస్తామన్నారు, అది ఇంకా అమలు కాల. కాకపోతే కేవలం మనం అమలు కాని హామీలనే చూడకుండా తద్మ వాటిల్లో ప్రభుత్వం యొక్క దశ ఎట్లా ఉన్నది కూడా ఒకసారి చూస్తే, కొన్ని ఉద్యోగాల భర్తీలు అవి చేశారు. దాదాపుగా చాలా ఉద్యోగమైన ఖాళీల్ని 67,763 ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇంకొక కీలకం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయది పక్కకు తోసేసే ఒక కార్యక్రమం హైడ్రాలో. ఎందుకంటే చాలా వివాదాస్పదమైన కార్యక్రమం హైడ్రా. పూడిక పైన డ్రైనేజీలని క్లీన్ చేయటం, లేకపోతే ఆక్రమణకు గురైన చెరువుల్ని చేయటం, వాటికి ఆక్రమణకు గురి చేసిన భవనాలను కూల్చేయడానికి హైడ్రా అని ఒక మంచి భూముల కబ్జాలన్నీ తొలగించే ఒక దాన్ని ఆయన తీసుకురావటం, దాని మీద కొంత నిష్పాక్షికంగా ఏం పట్టించుకోకుండా చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చూడకుండా చాలా చోట్ల పూర్తి చేయడం మనం చూసాం. ఇప్పుడు అదే విధంగా సార్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అంటే మెట్రో ఫేజ్ 2కి అనుమతులు, నిధుల గురించి ఢిల్లీలోనే తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో కలిసి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బహిరంగ లేఖ కూడా రాశారు. సో ఈ అంశాన్ని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంటారా? దీనిపై ఏంటంటే మీ పూర్తి విశ్లేషణ. రేవంత్ రెడ్డి కొద్దిగా బుర్రనోడు, తెలివైనోడు, చురుకైనోడు, మంచి అంటే వ్యూహాత్మకం అనే పదం చాణక్య దీని నుంచి వస్తుంది, చాణక్య రాజనీతి శాస్త్రం నుంచి. వ్యూహాలు జనరల్ గా యుద్ధాలకి ఎట్లా చేస్తారు, అది రాజకీయంలో పదం అయిపోయింది. వ్యూహాత్మకం అంటే ఏంటంటే, ఎదటి వాళ్ళని డిఫెన్స్ లో పడేయటం, తనని తప్పు లేదని ఇది రుజువు చేసుకోవటం, అది ప్రపంచానికి తెలియజేసేటట్టుగా చేయటం. ఆ రకంగా ఆయన మంచి తెలుగు ఏం చేశారంటే, ఒట్టిగా పేపర్లోని మీడియాల్లోని మాట్లాడి ఇలాగా ఈ అంశాలు ఒక్కటే కాదు, మెట్రో 2 ఫేజ్ అనేది ఒక కీలకమైన అంశం, అది ప్రధాన అంశం కూడా. వాటితో పాటు ఇతర అంశాలను కూడా ఆయన కలిసి రావాలి. మూసీ ప్రక్షాళన విషయంలో కానీ, లేకపోతేనేమో RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ, అట్లాగే మెట్రో ఫేజ్ 2 ఎన్నటి మీద ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే బీజేపీ పర్టికులర్ గా కిషన్ రెడ్డి సహకరించట్లేదు అనేది ఒక ప్రధాన ఆరోపణగా మీడియాలో మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. దానికి కీలకమైన ఒక దశకి ఎట్లా తీసుకొచ్చారంటే, ఆయన ఉత్తరాలు నేరుగా ఓపెన్ గానే ఉత్తరాలు రాశారు. మరి దానికి ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ఒక విధంగా డిఫెన్స్ లో పడేసినట్టే. ఎందుకంటే ఆయన వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారంటే, ఒకటి రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ని, అట్లాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని, ఇద్దరిని కలుస్తారు. దీంట్లో కీలకం ఏంటంటే, మన మెట్రో రైలు ఎల్ఎన్టీ వాళ్ళ నిధులతోటి ప్రభుత్వ ఒట్టి భూమి అంటే రోడ్లు వినియోగించుకునే హక్కు ఎల్ఎన్టీకి ఇస్తే, వాళ్ళే ఆ పైరు అది నిర్మించి స్తంభాలు అన్ని మెట్రో వాళ్ళే స్టార్ట్ చేశారు వాళ్ళ సొంత వ్యయంతో. అయితే వాళ్ళకి నష్టం వచ్చింది, మేము భరాయించలేకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసింది. కానీ దానికి చెల్లించాల్సిన అమౌంట్ వరకు వచ్చేటప్పటికి ఐఆర్ఎఫ్ఎస్ అనే ఒక ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. దానికి ఎల్ఎన్టీకి ఇవ్వాల్సిన వాటా కొనుగోలుకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాల్సిన దానికి వీళ్ళు ఒక రీఫైనాన్సింగ్ కి అప్లై చేసుకున్నారు. ఆ రీఫైనాన్సింగ్ యాక్చువల్ గా అది అంటే ఎల్ఎన్టీ కట్టాల్సిన డబ్బుకి వాళ్ళు ఆమోదం తెలిపారు సూత్రప్రాయంగా. జూన్ 15కి రోజు రిలీజ్ కావాల్సిన ఫండ్ ఏదో సాంకేతిక అంశాలు అంటే, మొదటిగా టికెట్లు అమ్మిన వచ్చే డబ్బులు మొదటిగా ఈ నిర్వహణ వ్యయానికి అంటే మెయింటెనెన్స్ ఆపరేషన్స్ కి ఖర్చు పెట్టాలా, లేకపోతే బకాయి తీసుకున్న వాటికి వడ్డీని ఈఎంఐ కట్టాలా అనే దాని మీద ఇద్దరికి
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఏంటంటే నిర్వహణ కూడా అవసరం అనేది ఒకటి మొదటి దశకి సంబంధించింది. ఇక రెండో దశది ఉంది, మెట్రో ఫేజ్ 2. అదేదో సమ్ 200+ కిలోమీటర్స్ లో 7 రూట్స్, అది పెద్ద ప్రణాళిక. మనం యాక్చువల్ గా మన మెట్రో చాలా సమర్థవంతంగా, చాలా రద్దీతో, చాలా డిమాండ్ ఉన్న మెట్రో. మనకు కాకుండా తత్మ చార్ట్ల చాలా అన్ని నగరాలకి మెట్రో ఫేజ్ 2 ఫేజ్ ఇచ్చారు. మనకి డిమాండ్, మీరు మెట్రో స్టేషన్కి వెళ్తే చూస్తే వీడియో కెమెరాల్లో కూడా తెలిసిపోతుంది మనకి ఎంత డిమాండ్ ఉంది అనేది. రైట్ సార్. దాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వివక్షతోటి మన ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంది రైట్ సార్. తెలంగాణలో రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనపై మనకి పూర్తి విశ్లేషణ ఇచ్చారు సుబ్బరాజు గారు. రైట్ సుబ్బరాజు గారు, ఇప్పుడు మరోవైపు చూసుకుంటే అటు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2 ఏళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణం, సూపర్ 6 హామీలు, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం, ఈ 2 ఏళ్లలో కూటమి సాధించింది ఏంటి, కోల్పోయింది ఏంటి? ఒకటి ఇందాకటి మనం తెలంగాణకి వర్తించిన కొన్ని నియమాలు ఇక్కడ వర్తిస్తాయి. ఇది 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయింది. చాలా పాయింట్లో ఏ ప్రభుత్వానికన్నా మీకు ఒక నిజం ఏంటంటే, మనము ప్రభుత్వానికి రకరకాల ఆదాయం వచ్చేస్తుందని, ప్రభుత్వాల దగ్గర ఇబ్బడిముబ్బడిగా నిధులు ఉన్నాయని, వాళ్ళకి ఏం కర్మని, ఇచ్చిన హామీలను ఎందుకు చేయట్లేదని ఇవన్నీ అనుకుంటున్నాం. ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంతో సహా భారతదేశ రాజకీయాల్లో ఒక బాధాకరమైన నిజం ఏంటంటే, మనకు వచ్చే మొత్తం ఆదాయంలో రకరకాల సైజులను బట్టి, రాష్ట్ర యొక్క సైజును బట్టి కొన్ని రాష్ట్రాలు కేవలం ఉద్యోగుల జీతభత్యాల వ్యయం 20% పైగా ఉంటుందండి. జీతభత్యాల వ్యయం మొదటిది అది. నెక్స్ట్ ప్రభుత్వ నిర్వహణ వ్యయం అంటారు. అంటే ప్రభుత్వాలని మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 17% వరకు ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్ళిపోతుంది. అయితే రెండో కీలకమైంది అంటే ప్రభుత్వ నిర్వహణ వ్యయం, అంటే అడ్మినిస్ట్రేషన్. అన్ని ప్రభుత్వ ఆఫీసులకి విద్యుత్తు, నీరు, ఆఫీసులకి రెంట్లు, స్వీపర్లు, వాటరు, ఇట్లాంటి నిర్వహణ, జీపులు, దాంట్లో పెట్రోలు, మంత్రులకి, ఐఏఎస్లకి ప్రోటోకాల్స్, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. మధ్యలో ప్రభుత్వ ప్రసారాలు, ఇవన్నీ తర్వాత ఇంకో 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వం చేసిన అప్పులు, దాని మీదకి వడ్డీని చెల్లించాలి, తర్వాత అసలు కూడా చెల్లించాలి. ఈ 4. నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఈ 4 అయ్యేటప్పటికి కొద్దిగా తగ్గిపోతుంది అమౌంట్. 4వది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పథకాలు, వాటి కొనసాగింపు. వాటిని ఎగ్జిస్టింగ్ పథకాలు కొనసాగింపు అంటే గతంలో పోటీ ప్రామిస్లు కదా, దాన్ని ఏమంటారు, పోటీ పథకాలు అనుకోండి, లేకపోతే ఉచితాలు అనుకోండి, ఇట్లా గతంలో చేసిన వాళ్ళతో పోల్చుకుంటాం కాబట్టి వాటిని వీళ్ళు ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లని, ఇవన్నీ ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాల్సి ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో గతానికి భిన్నంగా గతంలో చంద్రబాబు గారికి ఏంటంటే ఎప్పుడు కూడా సంక్షేమం పరిమితంగానే చేసేవాళ్ళు. అంటే అభివృద్ధి కూడా ఆయన పరిమితంగానే చేశారు. అది అంతే నిజం. అంటే తత్మది మరి ఏం చేశారు, అభివృద్ధి పరిమితం, సంక్షేమం పరిమితం. అంటే ఆయన బాగా ఎక్కువగా చేసేది బాధాకరమైనది ఏంటంటే ప్రచారం బాగా అపరిమితంగా చేస్తూ ఉంటారు ఆయన. అపరిమితమైన ప్రచారం వల్ల కూడా ఆయనకి కొంత పాజిటివ్గా కొన్నిసార్లు పనిపోయినాయి. సో ఈ పరిమితమైన గతంలో సంక్షేమాన్ని పరిమితం చేసి ఉన్న చంద్రబాబు గారు ఈసారి మాత్రము, అంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ లో వైఎస్ఆర్సీపీ అపరిమితమైన సంక్షేమం చేసింది కాబట్టి ఎన్నికల హామీలు కూడా అపరిమితంగానే ఇచ్చారు. తమ శక్తి, తమ స్థాయి, తమ నిధుల లభ్యత, వీటినన్నిటినీ లేకుండా ఆయన పోటీలో ఏ రకంగా నెగ్గాలని చెప్పి రకరకాల రూపాల్లో ఆయన విపరీతంగా హామీలు ఇచ్చారు. దాని ప్రకారమే మేనిఫెస్టో, అదో సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో 3 పక్షాలు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తామని చేశారు. కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నారు చిత్తశుద్ధిగా కొన్ని గతానికి భిన్నంగా కొన్ని హామీలన్నా. అంటే ఒక పక్కన కౌంటర్ ఫోర్స్ స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళకి సొంత మీడియా కూడా ఉంది, సోషల్ మీడియా వచ్చింది, అకౌంటబిలిటీ పెరిగింది, ప్రజలు కూడా అడుగుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. అన్నిటితో కొన్ని కీలకమైన వాటిలోనే దృష్టి పెట్టి, ఉదాహరణకి పెన్షన్లు ఆయన బాగా పెంచారు, అమౌంట్ని పెంచారు. అమౌంట్ గతంలో ఇచ్చేది 2500 ఎంత ఉండేది, 4000 చేశారు దాన్ని. అట్లాగే
గతంలో ఉండే పెన్షన్ బకాయిలు అన్ని ఒకేసారి 7,000 రూపాయలు కూడా ఇచ్చారు. మరో కీలకమైన ఆయన చేసింది ఏంటంటే మెగా డిఎస్సి. సరే దాంట్లో అక్రమాలు జరిగినాయి, లేకపోతే దాంట్లో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని దాంట్లో దాని మీద చర్చోపచర్చలు ఉన్నాయి. వాళ్ళ సాక్ష్యాలతో కొంతమందిని తీసుకొచ్చి చూపిస్తున్నారు. అంటే వాళ్ళకున్న నేషనల్ వాటిల్లో క్రీడా పోటీల్లో జాతీయ పథకాలు, బంగారు పథకాలు గెలిచిన వాళ్ళు కూడా మాకు కూడా రాలేదు, కాకపోతే స్థానిక పోటీల్లో కూడా పాల్గొంటే వచ్చేసిన కొందరికి ఆ సర్టిఫికెట్ ఇచ్చేది పాల్గొన్నది, ఆ క్రీడ ఎవరికి తెలీదు, ఆ సర్టిఫికెట్ ఇచ్చేసేది కూడా వాళ్లే పాల్గొన్నట్టని దాని మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇకపోతే పెట్టుబడులు ఆకర్షించడానికి ఆయన కొంత కృషి చేశారు. ఆ కృషిలో కొంత సఫలీకృతమయ్యారు. ఉదాహరణకి గూగుల్ డేటా సెంటర్ అనుకోండి, లేకపోతే మీరు వేరేవి కూడా మన శ్రీ సిటీ అనే నెల్లూరు దగ్గర ఉన్న పెద్ద భారతదేశంలోనే అతిపెద్ద ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కమ్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా, సమగ్రమైన అన్ని వనరులు వసతులు ఉండి విదేశీ దాదాపు 300 కంపెనీలతో 80-90 వేల మంది ఎంప్లాయీస్ తో ఉన్న శ్రీ సిటీకి ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా కొలాబరేషన్ తోటి, అంటే ఉద్యోగము విద్య ఒకేసారి గడిపేటట్టుగా అక్కడ కంపెనీలు అన్నిటికీ. సో కంపెనీలు కూడా కొన్ని ఉత్సాహంగా అక్కడికి వస్తున్నాయి. సో అట్లాగే అమరావతిలో ఎవరో మర్చిపోయి పట్టించుకొని ఒక కొత్తది భారతదేశంలో తొలిసారిగా క్వాంటమ్ వ్యాలీ అని, అది భారతదేశానికే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలోని, ఏషియాలో, సౌత్ ఏషియాలో కానీ ఒక కొత్త క్వాంటమ్ వ్యాలీ అనే దాన్ని తీసుకొచ్చిన అది ఆ దృక్పథం, దూరదృష్టి, అది ఫ్యూచర్ లో చాలా మందికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఏఐకి సంబంధించిన ఆయన ఇది. అట్లాగే అమరావతి పోలవరం మీద కొనసాగుతుంది. గతంలో పోలవరం, కాబట్టి పోలవరం మీద మళ్ళీ మీకు కొన్ని వాళ్ళకి అనుకూలమైన, గతంలో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళే రెగ్యులర్ గా పోలవరం నిర్మాణ నాణ్యత మీద, వాళ్ళ యొక్క నాణ్యత మీద ఇతర సంస్థల నుంచి వాటి నుంచి థర్డ్ పార్టీ వాళ్ళ రిపోర్ట్లన్నీ బయట పెడుతూ ఇక్కడ నాణ్యతలో కాంప్రమైజ్ అవుతున్నాను అన్నారు. కానీ పోలవరం పనులు అయితే జరుగుతున్నాయి. అమరావతి ఆగిపోయిన అమరావతికి కేంద్రం నుంచి లేకపోతే ఇతర విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి వాటి పని కూడా మొదలు పెడుతున్నారు. అలాగే కొద్దిగా అన్నా క్యాంటీన్లు వాటిని మళ్ళీ పునఃప్రారంభించారు. సో ఇట్లాంటి కొన్ని విషయాల్లో కొంత ముందుకెళ్తుంది. ఇకపోతే కొన్ని నెగిటివ్ గా సూపర్ 6 అమలుగా ఆయన శుద్ధిగా ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అనుకోండి, సిలిండర్లు అనుకోండి, ఆడబెట్టండి, ఇవన్నీ సరే. కొంత నిత్యావసర వస్తువుల ధరలు అక్కడ పెరుగుతున్నాయి, అంటే డీజిల్ పెట్రోల్ ధరలు అక్కడ ఎక్కడం వల్ల. అట్లాగే శాంతి భద్రతకి కొన్ని కీలకమైన అంశాలు ఈ మధ్యనే సాయి కృష్ణ అనేది లాకప్ డెత్, ఇంకొక అతనేమో పోలీసు చర్యలకి భయపడి ఆత్మహత్య చేసుకుని సెల్ఫీలో వీడియోలు పెట్టి అవన్నీ ఇష్యూస్ ఇప్పుడు బాగా రేకప్ అవుతున్నాయి. సో రైట్, థ్యాంక్ యూ సార్. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలన, అటు ఏపీలో చంద్రబాబు నాయుడు రెండేళ్ల కూటమి ప్రయాణం, ఈ రెండు అంశాలపై మాకు మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డిఎన్ఏలో విశేషాలు. మరిన్ని తాజా వార్తలు, లోతైన విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.